ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. अल्लाह का कसम, कसम का हुकुम, खोलो ससे. यक्ष राक्षस गरुड़ गंधर्व सिद्ध साध्य भूत प्रेत पिशाचाదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమలాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ హై నా ఉంగరం. అయ్యో ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? ఎలానే ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ, ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేయం కుడితే తేలిక పట్టక. అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటేదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి? ఇష్టం ఉండదా? ఇసానే నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటే గానీ చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది. మంచి కసి మీద ఉండే కసక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. ఎక్కని ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపతీసాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నేను ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో 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 అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో, వెళ్ళు.
ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూసాడా నిన్ను చూసాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఇస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగ్. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. గురు మెల్లగా. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు గురు. ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగా నా చెంపగలు పడతావా? నీ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి? ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా, కారుబార్ అయ్యుంటు. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలి అంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా? రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ కలిపాం. షుగర్. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ.
నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిలుకులాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రేయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్లో పెట్టేస్తాడు బాబు.